తెలియజేయడంలో తప్పలేదు. కాకపోతే కొంచెం మొదటి ప్రిఫరెన్స్ ఎవరు ఇవ్వాలంటే బాబు జగజ్జీవన్ రావు గారికి ఇవ్వాలి. ఈరోజు సందర్భం అయింది, అవకాశం అయింది కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆదిలక్ష్మి గారు ఓకే అదేవిధంగా ఇప్పుడే విచ్చేసిన పెద్దలు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు రాష్ట్ర నాయకులు బయ్యార్ రాజేశ్వరమాధవ్ గారిని, అదేవిధంగా కాశీ కృష్ణమాధవ్ గారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నా. ఇప్పుడు సోదరులు కాశీ కృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా రాజేశ్వరన్న అవి మాట్లాడ నాగనగూడెం గ్రామ ప్రజలకి అదేవిధంగా మరి నాయకులకి పేరు పేరున ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఊరి నడిబొడ్డులో పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదైతే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు 118వ జయంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి ఎంఆర్పిఎస్ నాయకులకి, ఇక్కడ ఉన్న నాయకులకి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి బాబు జగజ్జీవన్ రావు గారి కోసం మరి ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడతాను. ఏంటంటే ఆయన ఒక ఎస్సీ మాదిగ కులంలో పుట్టడం జరిగింది, ఒక దళిత వర్గానికి సంబంధించిన కుటుంబంలో పుట్టడం జరిగింది. పుట్టినా సరే ఎక్కడా కూడా తల వంచకుండా, ఎక్కడ అవమానాలు జరిగినా ఎక్కడ ఇబ్బంది పడకుండా 50 సంవత్సరాలు రాజకీయాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఈ దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక బాబు జగజ్జీవన్ రావు గారు అనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలి. ఎందుకంటే ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన, రైల్వేస్లో పనిచేసిన, ఆర్టీసీలో పనిచేసిన, లేకపోతే అనేక రకమైన సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల్లో పనిచేసిన ఆయన వేసిన మార్గం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న అనేక రకమైన పదవులు చేశాడు, అనేక రకమైన మినిస్ట్రీస్ చేశాడు. ఏ మినిస్టర్గా ఆయన పనిచేసిన ఆ మినిస్టర్ పదవికి పూర్తిగా న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం బాబు జగజ్జీవన్ రావు గారు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కేవలం ఒక దళిత వాడలోనే ఆయన కార్యక్రమాలు జరగకుండా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఆయన జయంతులు ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న మహనీయులు ముగ్గురు ఈ దేశానికి వెన్నెముక్కలు అంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించగలుగుతారంటే కేవలం వీరు వేసిన బాట అనే విషయాన్ని మనం గమనించాలి. మరి అటువంటి నాయకులకి మనం నివాళులర్పించడం అనేది చిన్న విషయం కాదు. దయచేసి అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా మన నాయకుల్ని, మన కోసం ప్రాణత్యాగాలు చేసిన నాయకుల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో టైంపాస్కి లేకపోతే ఊరికే ఖాళీ వ్యాపారానికి ఇటువంటి కార్యక్రమాలకి దయచేసి హాజరు కావాలి. అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి మనం ఏమందించాలి, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకి ఇప్పుడున్న అప్పుడు చేసిన నాయకులకి వేరియేషన్ ఏంటనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. మరి ఏదేమైనా ఇప్పటికే కాలయాపన జరిగింది కాబట్టి ఈ సమయం ఇచ్చిన మరి శేఖర్ గారికి ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్. అదేవిధంగా రాష్ట్ర నాయకులు బయ్యార్ రాజేశ్వరమాధవ్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జన్మదిన శుభాకాంక్షలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, గ్రామస్తులకి, యావత్ భారతదేశానికి అందరికీ కూడా శుభాకాంక్షలు జగజ్జీవన్ రావు గారి తరఫున, కృష్ణమాధవ్ గారి తరఫున తెలియజేస్తున్నా. మిత్రులారా, నా అన్నదమ్ములు, జాతిరత్నాలు, ఇక్కడ వేసిన పెద్దలు, జనసేన నాయకులు, వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా మరొకసారి మాది రిజర్వేషన్ పోరాట సమితి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులు, పెద్దలు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గురించి మనవాళ్ళందరూ చరిత్ర గట్టిగానే చెప్పుకుంటారు. దీనిలో చెప్పే అంత మాట్లాడుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఒకటి 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు చిన్నతనం నుండే
కుల వివక్షతను ఎదుర్కోవటం జరిగింది. ఆ సందర్భం మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆయన 5-6 తరగతులు చదువుకున్న సందర్భంలో ఆయన చదువుతున్న బళ్ళు స్కూల్లో మరి 2 కుండల సిద్ధాంతం అనేది ఉండేది. ఒకటి దళితులకి, రెండోది అగ్రవర్ణాలకు అనేది ఉండేది. అందరూ కలిసి తాగడం అనేది లేదు. అలాగా వేరువేరుగా ఉండే విధానాన్ని ఆయన చూసి ఆ వయసులోని ఆ చిన్నతనంలోనే భరించలేక మరి ఆయన కర్ర తీసుకొచ్చి కుండను బద్దలు కొట్టేసి ఒకే కుండ ఉండాలి, ఒకే బడి కాబట్టి ఇది 2 బళ్ళు కాదు, ఒకే బడి, ఒకే కుండాలు ఉండాలి, ఒకే గ్లాసుతో నీళ్ళు తాగాలి అందరూ సిద్ధాంతాన్ని ఆ రోజుల్లో అప్పుడే ఆయన తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే బాబు జగజ్జీవన్ రావు గారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే క్రమంలో ఇంకొక నిమిషం మాట్లాడతాను. మరి ఈ భారతదేశం అంతా అదో రకమైన కూటములు, పుట్ట గుహాలు, లేకపోతే సమూహాలు, జాతులు, వివిధ రకాలు, మరి రాచరికాలు, మరి ఇలాగా ఉండే సందర్భాన్ని ఆ సమయంలో ఆయన మరి 27 సంవత్సరాలకు వచ్చినప్పటికీ కేంద్ర మంత్రి అయ్యాడు. ఆ కేంద్ర మంత్రి అయిన తర్వాత ఒకసారి అస్పృశ్య నిర్మూలన, అంటే భారతదేశం అంతా కూడా అస్పృశ్యతో నిండిపోయి ఉంది. కుల వివక్షత, ఒక కులాన్ని ఒక కులం గౌరవించే పరిస్థితి లేదు. ఒక కులం పెద్దవారు ఎవరన్నా వస్తే ఆయనకి తలొంచి దండం పెట్టి చెప్పులు చేత్తో పట్టుకెళ్ళే పరిస్థితి ఆ రోజులు. ఆ సమయంలో మరి కుల వివక్షతను ఎదుర్కొన్న ఈ సమాజం నుంచి బయటపడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్, ఇంకొంతమంది పెద్దలు అందరూ కూడా ఒక సమూహంగా మాట్లాడుకుని దీన్ని ఏం చేయాలి, మనం ఎలాగో పార్లమెంట్ వచ్చింది, ఇంకా చట్టసభల్లో మాట్లాడుకుంటే ఇది ఒక చట్టం అవుద్ది అనే సందర్భాన్ని మాట్లాడుకున్నప్పుడు అనుకోకుండా ఆయన జెనీవా వెళ్ళాల్సి వచ్చింది. ఆ జెనీవా ఎందుకు వెళ్ళారంటే మరి అఖిల అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మరి ఆ జెనీవా వెళ్ళే పరిస్థితి అది. ఆయన జెనీవా వెళ్ళాడు. తిరిగి వచ్చే సమయంలో ప్లేట్లో చిన్న యాక్సిడెంట్ పడిపోతే కాలుకు దెబ్బ తగిలి మోకాలకి శస్త్రచికిత్స చేయించుకునే సందర్భం. ఆ సందర్భంలో నీలోపర్ హాస్పిటల్లో ఢిల్లీలో జరుగుతుంది. హాస్పిటల్లో శస్త్రచికిత్స అయిన తర్వాత గౌరవంగా బాబాసాహెబ్ అంబేద్కర్, మన తెలుగు ప్రాంతం నుంచి శ్రీనివాసన్ గారు, అలా కొంతమంది పెద్దలు ఆయన పలకరించడానికి వెళ్ళిన తర్వాత మరి ఆయన కుశల ప్రశ్నలు వేశారు, ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత మరి బాబా మరి ఏమైంది అంటే బాబా అని అది సందర్భంతో మాట్లాడుకునేవాళ్ళు. మరి అంబేద్కర్ సాబు మరి ఏమైంది అని మీరు తీసుకున్నాను ఏమైందంటే బాబా మీరు లేరు కాబట్టి దాన్ని మీరు ఎన్నిసార్లు సభలో పెట్టినారు మిగిలిపోవడం జరిగింది తప్ప దాన్ని సభను గెలిపించే పరిస్థితి లేదు. అదే మీరుంటే ఈ సమాజం గెలిచేదని మేము భావిస్తున్నాము అన్నప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగిందంటే ఈ విధంగా మరి అస్పృశ్య నిర్మూలన చట్టాన్ని పక్కన పెట్టడం జరిగింది అని చెప్పినప్పుడు ఆయన శస్త్రచికిత్స ఉన్నప్పుడు నీలోపర్ హాస్పిటల్ నుంచి కిందకు దిగి జీటీ రోడ్డు కూడా బయట ఎంచడం జరిగింది. ఎవరో బాబు జగజ్జీవన్ రావు. అప్పుడే కొత్తగా ఏర్పడింది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? బ్రిటిష్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రిటిష్ నుంచి మన చేతుల్లో పెట్టిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వంలో మరి ఏంటి వివక్షత ప్రపంచం అంతా మన ఇంటికి వస్తుంది కాబట్టి తప్పు. బాబు జగజ్జీవన్ రావు గారు ఎందుకు రోడ్డు మీద కూర్చున్నారు కాబట్టి ఆయనకి లేపి ఆయనకి ఏం కావాలో ఆయన చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందని ప్రధానమంత్రితో పాటు మంత్రిమండలి అందరూ ఆయన దగ్గరికి వచ్చి కూర్చుని ఏం జరిగిందంటే ఎవరైతే ఒక్కరో దళిత జాతి బిడ్డ, మాదిగ జాతి బిడ్డ రోడ్డు మీద కూర్చున్నారు, ప్రధానమంత్రితో సహాయం చుట్టూ రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. ఆ కూర్చున్న తర్వాత ఏంటి పరిస్థితిని అడిగినప్పుడు నా మిత్రుడు, నా అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అది అస్పృశ్య నిర్మూలన బిల్లు. అది ఆ బిల్లుని మీరు ఎందుకు పట్టించుకోలేదు అని అడిగినప్పుడు అందరం తేట మొక్కలు వేసుకుని ఏమి చెప్పలేని పరిస్థితులు లేదు బాబా, తప్పనిసరిగా చేస్తాము, మళ్ళీ సమావేశాలు వచ్చినప్పుడు చేస్తామని ఒప్పందం అయ్యి సమావేశాలు వచ్చిన తర్వాత ఆ బిల్లుని చేయించిన మొనగాడు ఎవరంటే బాబు జగజ్జీవన్ రావు గారని సందర్భంగా మీకు తెలియజేస్తాం. అప్పుడు అస్పృశ్యత, అంటరానితనం అనేది పార్లమెంట్ సాక్షిగా తీసివేయడం జరిగింది. అది నవంబరు 4వ తారీఖు 1948వ తేదీన బాబు జగజ్జీవన్ రావు దయ వల్ల అస్పృశ్య నిర్మూలన చట్టం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత పెద్ద అవకాశం మీ గ్రామస్తులు అందరూ కూడా నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై మాదిగా, జై మందాకృష్ణ మాదిగా. ఈ యొక్క విషయాన్ని గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా
పెద్దలు అందరూ కూడా తెలుసుకుని మన శక్తి ఏంటో నిరూపించడానికి, ఈ సమాజంలో మన పాత్ర ఏంటో తెలుసుకోవడానికి, మనం ఏం చేయాలనేది ఆలోచించడానికి మీ అందరూ సిద్ధంగా ఉండాలి. అలాగే మహనీయులు మరి పూలే గారు మొదట సంఘ సంస్కర్త, ఆయన చట్టాలు తెచ్చిన నాయకుడు, బ్రిటిష్ ప్రభుత్వం దెబ్బలాడి. అలాగే మహానుభావుడి గురించి చెప్పక్కర్లా బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన గురించి కూడా చెప్పక్కర్లు. పెద్ద పెద్ద చరిత్రలు, జ్ఞాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ ముగ్గురులోనే ఉన్నాయని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ప్రతి ఒక్క నాయకుడు నాయకురాలు అందరూ కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం స్మరించుకుంటాకి ఈ మాసం అనేది ఏప్రిల్ మాసం అనేది దళిత మాసం. ఈ దళిత మాసాన్ని జ్ఞాన మాసంగా ప్రపంచానికి తెలియజేసే విధంగా మీరు అందరూ శ్రమపడతారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క మరొకసారి నా యొక్క సామాజిక ఉద్యోగం తెలియజేస్తూ, జై మాదిగా, జై మాదా కృష్ణమాదిగా. వేరే కార్యక్రమాలకు జై మాదిగా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అన్న కేక్ అండి. ఓకే, కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది అందరూ. जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार కొనసాగిస్తాం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను, కొనసాగిస్తాం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్. అమర్ రహే బాబు జగజ్జన్ రావు గారు, అమర్ రహే డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారు, అమర్ రహే డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారు. కొనసాగిస్తాం బాబు జగజ్జన్ రావు గారి ఆశయాలను కొనసాగిస్తాం. ఐదో కార్యక్రమం